నమస్కారం. ఇవాళ టాపిక్లో సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి ఎంత ఫండ్స్ ఇస్తుంది అనేది మన టాపిక్. ఇప్పుడు 2024 బడ్జెట్ వచ్చింది, మనందరం చూసే ఉంటాం. 2024 బడ్జెట్లో ఎవరికి ఎక్కువ డబ్బులు వచ్చినాయి, ఏ స్టేట్లకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి, ఏ రీజన్ కోసం వచ్చినాయో కూడా ఇక మనం అందరం మాట్లాడుకుంటుందే. కాంగ్రెస్ వాళ్ళు కమెంట్స్ కూడా చేశారు. రాహుల్ గాంధీ గారు ఒక కమెంట్ కూడా చేశారు మొన్న, ఇదేంది కుర్చీ బచావో బడ్జెట్ అని చెప్పి. సరే, ఏది ఏమైనా కూడా ఇప్పుడు మన తెలంగాణకు రావాల్సింది ఎంత, వచ్చింది ఎంత అని కనుక చూస్తే ప్రజలారా మనకు మొత్తం ఒక దెబ్బ పడ్డట్టే. మనకి ఏది ఇయ్యరు, మనకి ఏదంటే ఏది ఇయ్యరు. కోచ్ ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకొని గుజరాత్లో పెట్టుకుంటారు, ఐటీఐఆర్ ప్రాజెక్టు గుజరాత్లో పెట్టుకుంటారు. మన స్టీల్ ఇండస్ట్రీలు పెట్టడానికి మనకు స్పేస్ ఉండదు. మనకు మన మన హైదరాబాద్ మెట్రోకి ఎక్స్పెన్షన్కి డబ్బులు ఇయ్యరు. సో ఇట్లా ఏది చూసుకున్నా కూడా మనకి ఇబ్బంది. ఇప్పుడు ఇది చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది చూడండి ప్రజలారా, నిధులు ఇవ్వలేదు అనడం మూర్ఖత్వం. కాంగ్రెస్ బీఆర్ఎస్పై బండి సంజయ్ ఘాటు విమర్శలు. సో బండి సంజయ్ గారు మొన్న ఏం చెప్పారంటే, అసలు సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు మన బడ్జెట్, కొత్త బడ్జెట్ అనమాట, కొత్త బడ్జెట్లో డబ్బులు మనకు తెలంగాణకి ఎక్కువ డబ్బులు రాలేదు అని అనడం మూర్ఖత్వం అని చెప్పి బండి సంజయ్ గారు చెప్తారు. ఆయన ఒక ఘాటు విమర్శ చేశారు. సంతోషం, మన తెలంగాణ బిడ్డ చాలా చిన్న స్థాయి, కార్పొరేటర్ స్థాయి నుంచి అలా సెంట్రల్ మినిస్టర్ లెవెల్కి ఎదిగిన వ్యక్తి, చాలా కష్టపడ్డాడు. ఆయన అదృష్టం కూడా కలిసి వచ్చింది, రెండు మంచిగా వచ్చినాయి. సరే, ఈడదాకా అంత సంతోషమే, మనకు వెరీ హ్యాపీ. అయితే బండి సంజయ్ గారు ఏం చెప్పారో మనం కొంచెం ఇంకా కిందికి పోయి చూద్దాం. మనం చూడండి ప్రజలారా, ఆయన ఏం చెప్తారంటే, ఈ డబ్బులు అనడము ఇది దొంగ మాటలు, బేకార్ మాటలు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. అక్కడ దాకా ఓకే. అందుకని తెలంగాణలో కాంగ్రెస్కి అట్లాగే ఇంకా టీఆర్ఎస్కి బుద్ధి చెప్పినారు అని చెప్పి మళ్ళీ కూడా ఆయన ఒక మాట చెప్పారు. చెప్పి ఇక్కడ కాకుండా ఇంకో ముచ్చట చెప్పారు. ఇవాళ బండి సంజయ్ గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసినారు. ఇది మొన్నటి స్టోరీ అనమాట. తెలంగాణలో రైల్వే, రోడ్లు నిర్మాణం కోసం, ఇతర రంగాల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పి రాసిండు ఆయన. సంతోషం. మరి నిజంగానే ఇచ్చిందా? ఇంకా మిగతా వాటికి కూడా ఇప్పుడు డీటెయిల్స్ వచ్చినాక చూసుకోండి మీరే అని చెప్పారు. డీటెయిల్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కేంద్ర బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా, దాని తర్వాత ఇవాళ చూసుకోండి ఇక్కడ మనకేముందో స్టోరీ. మరి నేను తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ కోసం పోరాడరా ఇంకా ఆయన్నే తెలుసుకోవాలి. ఆయన పదవి కోసం పోరాడతారా లేకుంటే తెలంగాణ కోసం పోరాడతారా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. సరే, అది ఆయనకు మనం వదిలిపెట్టేద్దాం. అయితే ఇక్కడ చూడండి, కేటీఆర్ గారు ఇవాళ ఈ ట్వీట్ చేసిండ్రు. ఈయన ఇవాళ కేటీఆర్ గారు ఇదే ట్వీట్ అనమాట, హీ డిడ్ దిస్ ట్వీట్. ఆయన ఏం చెప్తారంటే, ఇందులో కొన్ని వేల కోట్లు మిగతాలకే పోయిన తప్ప మనకి ఏం లేదు. ఉత్తరప్రదేశ్లో 4 ప్రాజెక్టులు, అవిటికి 5,000 కోట్లు, మహారాష్ట్రలో ఒక 3 ప్రాజెక్టులు, దానికి ఒక 4,000 కోట్లు, గుజరాత్లో ఇంకో 3 ప్రాజెక్టులు, ఇది 3,000 కోట్లు, ఓకే, 3,500 కోట్లు, ఢిల్లీకి ఏమో 3,500 కోట్లు, కర్ణాటకలో 1,800 కోట్లు, మధ్యప్రదేశ్లో 1,600 కోట్లు, బీహార్కు 1,400 కోట్లు. సో ఎక్కడ చూసుకున్నా కేరళ, తమిళనాడు, చిన్న రాష్ట్రాలకు కూడా వాళ్ళు డబ్బులు గట్టినే ఇచ్చారు తప్ప మరి మన తెలంగాణకి ఏమే, మన మెట్రోకి ఏమే? మనము వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్. మన రాష్ట్రం చిన్నదే కానీ వీఆర్ ద వెరీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అట్లాగే ఏ రంగంలో చూసుకున్నా కూడా హైదరాబాద్కు అసలు మీకు వెదర్ కానీ, క్లైమేట్ కానీ, ఇంకా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ చూసుకుంటే, ప్లస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిటీని చూసుకున్నా కూడా హైదరాబాద్ ఈజ్ మోర్ వర్సటైల్ దాన్ ఎనీ అదర్ సిటీ. అట్లా మనకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగినాయి కానీ లేకుంటే మొన్నటి దాకా హైదరాబాద్ ఇస్ మచ్ అఫోర్డబుల్ సిటీ. ఇవాళ కూడా కొంత ఆర్ఆర్ఆర్ అట్లా దాటినామంటే, ఓఆర్ఆర్ దాటినామంటే కొంత ప్రైసెస్ తక్కువనే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు. ఇవి కంపేర్ విత్ ముంబై అండ్ ఢిల్లీ, అట్లా నోయిడా, వాటితో కంపేర్ చేస్తే మన దగ్గర కొంత రీజనబుల్గానే ఉన్నాయి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, బండి సంజయ్ గారు, మరి మీ ప్రభుత్వం మనకు డబ్బులు ఇవ్వలేదు, మనం ఎంత కడుతున్నాం? మనం సెంట్రల్ గవర్నమెంట్కి మన కాంట్రిబ్యూషన్ 5%. ప్రజలారా, అవర్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ బడ్జెట్ ఈస్ 5%. మరి మనకి వెనక్కి ఎంత వస్తుంది అంటే 2.1%. అంటే చూడండి, మనము ఒక లేటెస్ట్ ఇది సింపుల్ క్యాలిక్యులేషన్స్ చెప్తా నేను. మనం 100 రూపాయలు మన సెంట్రల్ గవర్నమెంట్కి మొత్తం డబ్బులు వస్తే అందులో 5 రూపాయలు మన నుంచే పోతాయి.
మరి మనకెంత వస్తుంది అంటే ₹2 వస్తుంది అంతే. మనం ₹5 కడితే మనకు వచ్చేది ₹2. మరి ₹5 కడుతున్నప్పుడు ₹2 వెనక్కి వస్తే మనం అంటే ఎంత శాతం ఒక 60% లాస్‌లో లేమా బండి సంజయ్ గారు? మనం 60% లాస్‌లో ఉన్నాం కదా! మనం 60% లాస్‌లో ఉన్నప్పుడు మనకు కొద్దిగన్నా కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు కదా! మనం కూడా పేట్రియాటికే కదా! మనం కూడా దేశానికి డబ్బులు కడుతున్నాం కదా! మనం కూడా అన్నీ చేస్తా ఉన్నాం కదా! మన కష్టం కూడా పోతుంది కదా! ఆడికి ఈ ఒక 5% ఇంకో 5%, ఓ 10% ఒక కొత్త ప్రాజెక్టు ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా! అట్లేమి ఇయ్యకుండా ఇంక వీళ్ళేదో చెప్పేస్తే ఇంక ఇవన్నీ ఇక్కడికి పోతా ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఎట్లా చెప్పండి బండి సంజయ్ గారు? మీరు కేంద్ర మంత్రి. మీరు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఎంతో గౌరవం ఉన్నది తెలంగాణ ప్రజలకు మీ మీద. ఎందుకంటే మీరు 2 సార్లు గెలిచిండ్రు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయినరు. ఇవన్నీ ఉన్నాయి. మీ మీద నమ్మకం ఉంటేనే కదా మళ్ళీ గెలిపించేది ప్రజలు. అట్లాగే కిషన్ రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఏమి మీరు కాంట్రిబ్యూషన్ అంటే 8 మంది గెలిచిండ్రు. 8 మంది గెలిచినప్పుడు ఎంతో కొంత లాక్కొని రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మా వంతుకు మాకు కూడా కావాలి, మా రాష్ట్రం లేకుండా మాకు పరువు పోతుందని చెప్పి మీరు కొంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరాలు ఉంటాయి. ఊరికే పదవి కాపాడుకోవడమే కాదు. ఇంకొక విషయం, మీరు ప్రాపర్గా ఒక పద్ధతి ప్రకారం మరి అడిగితే డబ్బులు రిలీజ్ అవుతాయండి కొత్త ప్రాజెక్టు రిలీజ్ చేయడానికి. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొన్ని లక్షల కోట్లు, 48 లక్షల కోట్లు ఉన్నాయి. 48 లక్షల కోట్లలో మనకు ఒక 5,000 కోట్లు, ఓ 10,000 కోట్ల ప్రాజెక్ట్ తీసుకురండి. ఆ ఎఫ్సిఐఎన్టీపీస్ దగ్గర ఏమన్నా కొద్దిగా ఓపెన్ చేయించండి, లేకపోతే సింగర్ల దగ్గర ఏమన్నా చేయించండి, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టించండి. అట్లాంటివి ఏమన్నా ఒకటి, లేకుంటే మన హైదరాబాద్ మెట్రోని ఒకటి డెవలప్మెంట్ చేయించండి, కొత్త రోడ్లు వేయండి. ఇట్లా ఏదో ఒకటి చేసి మీ కాంట్రిబ్యూషన్ చూపించండి. ఏం చూపించకుండా ఓట్లు వేసుకున్న తర్వాత మేము మర్చిపోతాం అంటే ఇది కరెక్ట్ కాదు. సో బండి సంజయ్ గారు, మరి మీరు కేటీఆర్ గారు కొట్టిన రిప్లైకి మెసేజ్కి మీరు రిప్లై ఇస్తారనుకొని మళ్ళీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.